ఎందుకు ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇట్స్ నాట్ జస్ట్ ఏ సింగిల్ స్టేట్మెంట్. మనం ఒక సింగిల్ స్టేట్మెంట్లో దీన్ని డిఫైన్ చేయలేము. ఇట్స్ ఏ ప్యూర్లీ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ పొలిటికల్ ద సిస్టమ్. నేను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ద వే దీస్ ద ఈడియట్స్, అంటే ఇక్కడ ఏదైతే పాకిస్తానీ ఈ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో, పాకిస్తానీ పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళు యాక్ట్ చేసినంత స్మార్ట్గా మనం చేయలేకపోయాం మేము. అంటే దానికి మనం ఇచ్చుకునేది ఏంటంటే, మనం చాలా సాధు స్వభావం ఉన్నది మనకు మనకు మనం మనం వీ డోంట్ వాంట్ టు యునో వీ ఆర్ మోర్ డిప్లొమాటిక్ వే వీ హ్యాండిల్ అని అంటాం. బట్ సర్టెన్ టైమ్స్ ఇట్ మే నాట్ హెల్ప్ అస్. ఎట్ వాట్ కాస్ట్? ఇవాళ మనం దాదాపు కొన్ని లక్షల మందిని మనం ఇప్పటిదాకా మనం పొడగొట్టుకున్నాం. అంటే 1967లో వారు జరిగినప్పుడు కానీ, 70లో జరిగినప్పుడు కానీ, అన్నిట్లలో కొన్ని చాలా మందిని మనం పొడగొట్టుకుంటూ వస్తున్నాం. వీటన్నిటికీ రీజన్ ఏంటి? వీటన్నిటి ఇలా కావడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే, ఆ స్టార్టింగ్లో జరిగినటువంటి ఆ రాంగ్ డెసిషన్, ఎప్పుడైతే ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కాశ్మీర్ మన ఇండియాలో కలవాలా, వాళ్ళు కలవాలని బ్రిటిషర్స్ ఎప్పుడైతే చెప్పినారో, వాళ్ళని అడిగించినప్పుడు, యాజ్ యూ నో, బ్రిటిషర్స్ ఆర్ ఆల్వేస్ డివైడ్ అండ్ రూల్ లాగా ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు.